వెల్కమ్ బ్యాక్ టు ధర్మవరపు సయ్యాట. దిలీప్ రెడ్డి గారు, మరి సమాధానం ఏం ఆలోచించారు? సార్ నాకైతే బుల్లితెర సామ్రాట్ అనాలేమో అనిపిస్తుంది. అడుగుదాం మరి అడగండి సార్ దీన్ని. ఎందుకంటే మీ వాదంతో నేను ఏకీభవించాలన్నా మా రూల్స్ ఒప్పుకోవు, విభేదించాలన్నా మా రూల్స్ ఒప్పుకోవు. నేను నిమిత్త మాత్రంగా వింటూ ఉంటానే తప్ప. పోనీ సమాధానం చింతామని చెప్పిన తర్వాత మనం దాని గురించి మనం విశ్లేషించడం తప్పలేదు. మరి చింతామణి, దిలీప్ రెడ్డి గారు చెప్తున్నారు టీవీ చర్చల్లో ఎక్కువగా పాల్గొనే వారికి తగిన బిరుదు ఏమిటి అంటే బి బుల్లితెర సమ్రాట్ అని. మరి బి బుల్లితెర సమ్రాట్ సరైన సమాధానమా చింతామణి? సరైన సమాధానం. చింతామణి, మనం దిలీప్ రెడ్డి గారు అడిగే తర్వాత ప్రశ్న ఏమిటి? మూలిగే నక్క మీద తాటిపండు పడడం అంటే ఏమిటి? ఏ సినిమా ఫ్లాప్ అయిన నిర్మాత మీద ఐటీ దాడులు జరగటం. బి ఎలక్షన్లో డిపాజిట్ దక్కకపోయినా ఖర్చు ఎక్కువ పెట్టామని ఎలక్షన్ కమిషన్ కేసు పెట్టడం. సి రౌడీల బారి నుంచి తప్పించుకొని పోలీసుల బారిన పట్టడం. డి పేషెంట్ పోయి ఏడుస్తుంటే నర్సు మామూలు అడగడం. వీటిలో మూలిగే నక్క మీద తాటిపండు పట్టడం అంటే ఏమిటి? ఇది కొంచెం చమత్కారంగా ఉండేదే. సమాధానాలు కూడా దాదాపు అన్ని దగ్గర రిలేటివ్గా దగ్గరగా అనిపిస్తున్నాయా? పులిగే నక్క మీద తాటిపండు పడటం అనేది మన ఈడియం ఆర్ మన దగ్గర తరచూ చెప్పే మాట. వీటిలో ఇటీవలి పరిణామాలని కనుక పరిగణలోకి తీసుకుంటే సినిమా ఫ్లాప్ అయినా ఐటీ దాడులు జరిగితే వాళ్ళ పరిస్థితి అట్లాగే ఉంటుంది. మూలగడం అనేది ఎందుకు వస్తుంది అంటే ఆశించింది జరగకపోతేనో ఏదో ఇబ్బంది ఎదురైతే ఎలక్షన్లలో డిపాజిట్ పోవడం అనేది దానికంటే మించిన దారుణం ఇంకోటి. అంటే సమాధానం విషయంలో నేను మీకు సహాయం చేసే పరిస్థితి కాదు కానీ అది మూలగడం అనే పాయింట్కి నేను ఆధారం చెప్పి. మూలగడం అంటే అంతకుముందే ఒక బాధలో ఉండి మూలగడం, అంతకుముందే ఒక బాధలో ఉండి మూలుగుతుంటే బాధ వచ్చి నిద్ర పట్టడం, తాటికాయ పడ్డం. నేనైతే బి ఆప్ చేస్తానండి. బి ఎందుకంటే ఎలక్షన్లలో డిపాజిట్ దక్కకపోయినా ఖర్చు ఎక్కువ పెట్టామని ఎలక్షన్ కమిషన్ ఏ రూపంలోనన్నా రావచ్చు. ఈ మధ్య దాన్ని తప్పించుకోవడానికి అనేక ఎత్తుగడలు పాల్గొంటూ ఉన్నారు. రాజకీయ నాయకులు ఎత్తుగడలు పడుతూ ఉన్నారు. దానికి మీడియా కూడా సహకరిస్తూ ఉంది. ఇటీవల పెద్ద కాంట్రవర్సీ. అడుగుదాం అయితే మనం చింతామణి అడుగుదాం. చింతామణి, మరి వారు ఏం చెప్తున్నారంటే మూలిగే నక్క మీద తాటిపండు పడడం అంటే ఏమిటి అంటే బి ఎలక్షన్లో డిపాజిట్ దక్కకపోయినా ఖర్చు ఎక్కువ పెట్టామని ఎలక్షన్ కమిషన్ కేసు పెట్టడం అంటున్నారు. మరి ఇది సరైన సమాధానమా? సరైన సమాధానం చెప్తుంది చింతామణి కూడా. మీ అభిప్రాయం కరెక్ట్. చింతామణి, మరి మన తర్వాత ప్రశ్న ఏమిటి? దిలీప్ రెడ్డి గారు, జర్నలిస్టులను నారదులు అని అంటారు. ఏ కలహప్రియులని, బి సంచలన ప్రియులని, సి అపనిందలకు గురవుతుంటారని, డి సంగీత ప్రియులని. డి ఒకటి మినహాయిస్తే సుబ్రహ్మణ్యం గారు 3 సమాధానాలు రిలేటివ్గా దగ్గరగానే ఉన్నాయి. జర్నలిస్టులను నారదులు అంటారని సహజంగా అంటారు కూడా బయట నారదుడు అని. కానీ నారదుడు అన్నది కరెక్ట్ రిప్రజెంటేషన్ కాదు జర్నలిస్ట్ నా ఉద్దేశంలో. సరే, ఇక్కడ అదే ప్రశ్నకు స్టిక్ కావాలని నేను. కానీ జర్నలిస్టులు నారదుడు అనేది 2 రకాలుగా కూడా జర్నలిస్టులకు సూట్ అవ్వదు. ఒకటి అర్హత పరంగా చూసినప్పుడు నారదుడు మనం మామూలుగా మన చిత్రీకరణల్లో, సినిమాల్లో, నాటకాల్లో కనిపించిన నారదునికి పౌరాణిక నారదునికి చాలా తేడా ఉంది. మహావిజ్ఞాని నారదుడు అంటే ప్రపంచం మొత్తానికి ద్రష్ట. ఏం జరుగుతుందో ఆయన కళ్ళ ముందు తెలుస్తూ ఉంటుంది. జర్నలిస్టులు అట్లా కాదు. జర్నలిస్టులకు ఏమంటారంటే ఒక సామెత కూడా చెప్తారు. ఏమని? జాక్ ఆఫ్ ఆల్ బట్ మాస్టర్ ఆఫ్ నన్. చాలా విషయాలు తెలుస్తాయి కానీ ఏ విషయం లోతుగా తెలియదు. ఇటీవలి కాలంలో వచ్చిన స్పెషలైజేషన్లో కొంచెం డెప్త్ నాలెడ్జ్ ఉంటుంది కానీ జర్నలిస్టులకు అన్ని విషయాలపై లోతైన అవగాహన ఉంటుంది. నారదుడు అట్లా కాదు. కరెక్ట్ రిప్రజెంటేషన్ ఏమిటంటే నిమిత్త మాత్రుడిగా ఉన్నది ఉన్నట్టుగా రిప్రొడ్యూస్ చేయడం వితౌట్ ఎనీ డైల్యూషన్ ఆర్ డిస్టార్షన్. సంజయుడు
మహాభారత యుద్ధ కథా విధానాన్ని ధృతరాష్ట్రునికి వివరించే సంజయుడు జర్నలిస్టిక్ ప్రతీక. ఏమంటే వితౌట్ యాడింగ్ ఎనీ కలర్ ఈ హ్యాస్ టు రిపోర్ట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, ఈ హ్యాస్ టు రిపోర్ట్. కానీ నారదుడు అట్లా కాదు. కానీ ఇక్కడ జర్నలిస్టులని నారదునితో ఎందుకు పోలుస్తారు అంటే సంచలన ప్రియులు ఒకటి, అపనందిలకు గురవుతుంటారు, కొన్నిసార్లు బ్లేమ్ అవుతుంటారు. కలహ ప్రియులు అంటే కరెంట్ కంటెంపరీ ఇష్యూని చూస్తే కొన్నిసార్లు ఏ కరెక్ట్ ఆన్సర్ ఏమో అనిపిస్తుంది. కానీ మీరు అడిగితే మీరు చెప్తే అది మనం అడుగుదాం చింతామణి. తను సరే అంటే సరే సరే, ఏ ఉద్దేశంతో అడిగిందో మరి చింతామణి. దీంట్లో ఏమి క్లూస్ కానీ ఛాన్స్ కానీ నేను అందుకే లైఫ్ లైన్ కానీ నేనేం మాట్లాడడానికి కూడా లేదు. అసలు ఏం మాట్లాడినా అది మీకు క్లూ అవుతుంది, ఆధారం అవుతుందేమో. డీల్ రూల్డ్ అవుట్ సార్. కలహ ప్రియులు, సంచలన ప్రియులు, సెన్సేషనల్ ఈ మధ్య తరచూ చర్చ జరుగుతుంది. అపనిందలకు గురవుతుంటారు. ఇట్స్ ఆల్సో ఇంటర్నేషనల్ సమ్మిట్ ఒకటి ఇటీవల హైదరాబాద్లో జరిగింది. దాంట్లో చాలా ఈగోని ఏంటంటే అటాక్స్ జరుగుతున్నాయి జర్నలిస్టుల మీద. సి మే బి రైట్ ఆన్సర్ సార్. సి మే బి రైట్ ఆన్సర్. నారదుడు కూడా లోక కళ్యాణం కోసం ఎన్నో మంచి పనులు చేసి కూడా పాపం నిందలు మోయాల్సి వచ్చింది నారదునికి. సి మే బి రైట్ ఆన్సర్. అడుగుదాం చింతామణి. ఇది కొంచెం ఆయన కూడా కాస్త కత్తి మీద సాము లాంటి చర్చ ఒకటి చేసుకొని తనకు తానుగా తీగ మీద నడుస్తున్నట్టుగా బ్యాలెన్స్డ్గా వెళుతూ వెళుతూ చివరికి సి అపనిందలకు గురవుతుంటారని అనే సమాధానానికి వచ్చారు. మరి ఇది సరైన సమాధానమా? సరైన సమాధానం దిలీప్ రెడ్డి గారు. దిలీప్ రెడ్డి గారు, మీకు తర్వాత ప్రశ్న మా చింతామణి అడుగుతుంది. బహిరంగ సభల్లో రాజకీయ నాయకులు ఉపన్యసిస్తుంటే మాటికి మాటికి చప్పట్లు వినిపిస్తూ ఉంటే దాని అర్థం ఏమిటి? ఒక రాజకీయ నాయకుడు బహిరంగ సభలో ఉపన్యసిస్తున్నప్పుడు చప్పట్లు వస్తూ ఉంటాయి. చప్పట్లు కనుక మాటిమాటికి చప్పట్లు వస్తూ ఉంటే దాని అర్థం ఏమిటి? ఏ, జనాల్ని రంజింపజేసే విధంగా ప్రసంగిస్తున్నారు అని. బి, మీ ఉపన్యాసం అద్భుతం, కొనసాగించండి అని. సి, మాట్లాడింది చాలు ఇక ముగించండి అని. డి, వన్స్ మోర్ అని. దిలీప్ రెడ్డి గారు సమాధానం చెప్పే లోపల మనం ఇప్పుడు కార్యక్రమంలో మరి ఒక స్వల్ప విరామం తీసుకుందాం.